అందరికీ నమస్తే అండి. అందరం కలిసి ఒకటే ఇంట్లో ఉండాలన్న నీ కోరిక నెరవేరకపోయారా శివుడు? నువ్వు అంత మంచి మనసుతోని మనము బాబాయ్ వాళ్ళు ఒకటే ఇంట్లో కలిసి ఉండాలని అందువు కదరా శివ. నా పెళ్లి విషయమైనా నా విషయం ఎలాంటి పండగలు జరిగినా ఏది జరిగినా మీరు నలుగురు కలిసి చేయాలన్నావు కదరా శివ. అట్లనే నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నాక మా నలుగురిని పూజ మీద కూర్చోబెట్టి పూజ చేపించినావు కదరా శివ. అట్లనే నువ్వు అందరము ఒకటే ఇంట్లో ఉన్నాక కలిసి ఉన్నాక నీ పెళ్ళి చేసుకుంటా అన్నవురా. మేము నలుగురం కలిసి నీ పెళ్ళి చేయాలన్నవురా. నువ్వెంతనో మమ్మీ పిన్ని కూడా అంతే అని చెప్పుదువురా నాకు. మా బాబాయికి కొడుకులు లేని లోటు నా ద్వారా అన్నీ తీరాలని చెప్పినవురా శివ. నువ్వు మా నలుగురిని నువ్వు బాధ్యతగా స్వీకరించి మా నలుగురి అంతిమయాత్ర నువ్వు చేస్తావనుకున్నారా శివుడు. నువ్వు అంత మంచిగా ఆలోచించినవురా అన్ని విషయాలు. కానీ శివ, నీ పెళ్ళి మేము చేయలేమురా. చేసే ఛాన్స్ మాకు ఇయ్యలేవురా. కానీ నీ మాట నువ్వు ఎట్లన్నావో కానీ నీ నువ్వు లేని నాడు పోయిన రోజు పాడ మీద జిల్లేడు చెట్టుకు పెళ్ళి చేసిండ్రా శివ. ఆనాడు ఆ పెళ్ళిలా ఆ పాడ మీద పెళ్ళిలా నీ చుట్టూ మేము నలుగురమే ఉన్నావురా శివ. చచ్చిపోయినా కూడా నీ కోరిక తీర్చుకున్నావురా. మా నలుగురితోనే నువ్వు బొట్టు పెట్టించుకొని అక్షంతలు వేయించుకోవాలి అనుకున్నది బ్రతుకున్నప్పుడు మాట నువ్వు చనిపోయినాక అది తీర్చుకున్నావురా శివుడు. నువ్వు నీ పెళ్ళి మేము ఘనంగా చేద్దావురా కొడుక నువ్వు ఉన్నట్టయితే.